హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక ఫామ్ ల్యాండ్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. సో మీకు కనపడేటువంటి లొకేషన్ వచ్చేసి ఇబ్రహీంపట్నం సాగర్ హైవేకి జస్ట్ మనకేంటంటే సాగర్ హైవే నుంచి చూసుకుంటే కనెక్టివిటీ పరంగా జస్ట్ మనకు ఒక 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క లొకేషన్ అయితే ఉంటుందండి. సో మనకి సాగర్ హైవే నుంచి ఇబ్రహీంపట్నం నుంచి చూసుకుంటే 12 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది. సో జస్ట్ సాగర్ హైవేకి ఒక 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఇక్కడ మనకు ఫామ్ ల్యాండ్లో 2 గుంటాస్ ల్యాండ్ అయితే మనకి సేల్కి రావడం జరిగిందండి. సో మీకు ఇక్కడ ఏదైతే నేను మీకు ఎల్లో కలర్ బౌండరీ చూపిస్తున్నానో ఇది మనకు లేఅవుట్ బౌండరీ అండి. సో టోటల్ వచ్చేసి మనకు ఈ లేఅవుట్ వచ్చేసి టోటల్ 6 ఎకర్స్ 14 గుంటాస్ ల్యాండ్ అండి ఇది. సో ఇందుట్లో మనకు ల్యాండ్ అంతా కూడా మనకి ఇందుట్లో వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఇచ్చారు. కంప్లీట్గా 30 ఫీట్ రోడ్స్తో అయితే దీన్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో ఇందుట్లో మనకు ఒక క్లబ్ హౌస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు 2024 అప్డేటెడ్ ప్రకారం చూపిస్తుంది. బట్ మనకేంటంటే యాజ్ ఆఫ్ నో ఇప్పుడు నేను మీకు లైవ్ వీడియో కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఫస్ట్ మనకి ఈ ప్రాజెక్టుకి సంబంధించి కనెక్టివిటీ అయితే చూసుకుందాము. సో జస్ట్ మనకేంటంటే ఎలిమినేడు విలేజ్ అనేది ఇక్కడ ఉంటుందండి. ఇటు లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎలిమినేడు విలేజ్ ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్కి అంటే ఈ ఫామ్ ల్యాండ్కి రావడానికి మనకి టువర్డ్స్ మంగళపల్లి, పోచారం, ఎలిమినేట్ మీదుగా కూడా ఈ యొక్క ప్రాజెక్ట్కి అయితే రావచ్చండి. సో ఇలా మనకి ఈ కనెక్టివిటీ రోడ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకు ఎలిమినేట్ టు మంగళపల్లి, పోచారం రోడ్ అండి. సో ఈ రోడ్ నుంచి ఇటు లెఫ్ట్కి తీసుకుంటే ఇక్కడ నుంచి ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ ఇప్పుడు మనకి హెచ్ఎండిఏలో మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్ అండి. సో ఈ రోడ్డు ఫేసింగ్లోనే మనకు రోడ్డుకి రైట్ సైడ్ ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా టాటా ఏరోస్పేస్ సెజ్ అండి. ఇదంతా కూడా 100 ఎకర్స్లో దీన్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. సో దీని ఒక కాంపోజిట్ పార్క్ లాగా అయితే దీని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. జస్ట్ మనకేంటంటే ఈ సెజ్ వచ్చేసి మనకు ఎలిమినేడ్కి కప్పాడుకి మధ్య ఈ యొక్క సెజ్ అయితే ఉంటుందండి. పారిశ్రామిక వాడల ఏర్పాటు అనేది ఇదివరకే మనకు కేటీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారండి. దాన్ని ఇప్పుడు ఫార్మేషన్ చేయడానికి కూడా ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ అయితే ట్రై చేస్తుందండి. సో అక్కడక్కడ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జోన్స్ క్రియేట్ చేయడం కోసం కొంత ల్యాండ్ అయితే ఎక్వైర్ చేయడం జరిగింది గవర్నమెంట్. సో అందుట్లో ఇదొక ల్యాండ్ అండి, 100 ఎకర్స్ వరకు ఉంటుంది ఇది మొత్తం. సో ఈ రోడ్ ఇప్పుడు వర్కింగ్ స్టేజ్లో ఉందండి. మనకి ఏంటంటే 60 ఫీట్ రోడ్ అవుతుంది యాజ్ ఆఫ్ నౌ. సో ఈ రోడ్ వచ్చేసి డైరెక్ట్గా మనకు కప్పపాడు వెళ్తుందండి. మీరు రూట్ మ్యాప్ చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి కప్పపాడు విలేజ్ వస్తుంది. సో కప్పపాడు నుంచి కొంచెం ముందుకెళ్తే తుర్కగూడ విలేజ్ వస్తుందండి. సో తుర్కగూడ నుంచి మనకి రైట్కి తీసుకుంటే డైరెక్ట్గా మనకేంటంటే చర్లపటేల్గూడ అనే విలేజ్ వస్తుంది. సో చర్లపటేల్గూడ నుంచి మనకి ఇక్కడ కనెక్టివిటీ రోడ్ అయితే వస్తుంది. సో ఇలా మనం సాగర్ హైవేకి అయితే వెళ్ళిపోవచ్చు అండి. జస్ట్ మనకి 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క సాగర్ హైవే అయితే కనెక్ట్ అవుతుందండి. సో బ్యాక్ టు అవర్ ప్రాజెక్ట్. సో మనకి ఇక్కడ ఏంటంటే ఏరోస్పేస్ సెజ్ ఉండటం వల్ల ఈ యొక్క ప్రాంతానికి అయితే చాలా ఎక్కువ రేటింగ్ అయితే వచ్చింది. అంటే ప్రైస్ పరంగా పర్ ఎకర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఈ ఏరియాలో 3 CR వరకు అయితే ఉంటుందండి. సో యాజ్ ఆఫ్ నో మనకి ఇందుట్లో ఈ ఫామ్ ల్యాండ్లో ఏంటంటే మనకి 2 గుంటాస్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి, వెస్ట్ ఫేసింగ్ 30 ఫీట్ రోడ్డుతో. సో మనకు వీళ్ళు ఇందుట్లో మనకి కోట్ చేస్తున్న ప్రైస్ ఎంత అనేది కూడా నేను మీకు ఈ వీడియో అంటే ఈ ప్రాజెక్టు వీడియో లైవ్ వీడియో నేను మీకు చూపించుకుంటూ మీకు ప్రైస్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎవరైతే మనకి లాంగ్ టర్మ్ ఏదన్నా ఒక చిన్న మనకేంటంటే ఒక 15 lakhs లోపు బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకి ఒక 2 గుంటాస్ ల్యాండ్ ఫామ్ ల్యాండ్లో కావాలనుకునే వాళ్ళకి విత్ క్లబ్ హౌస్తో కావాలనుకునే వాళ్ళకి ఇలాంటి ప్రాపర్టీ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో దాంతోపాటు మనకి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి మనకి ఎగ్జాక్ట్గా నాగోల్ మెట్రో స్టేషన్ ఏదైతే మనకు ఎల్బీ నగర్ ఉందో ఎల్బీ నగర్ దగ్గర నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి 36 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉంటుందండి. సో మనకు 21 కిలోమీటర్స్ డిస్టెన్స్లో తుర్కాంజల్ ఉంటుంది. 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకు ఎల్బీ నగర్ రింగ్ అయితే ఉంటుంది. ఎల్బీ నగర్ ఎక్కడ నుంచి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ నుంచి జస్ట్ 30 కిలోమీటర్స్ డిస్టెన్సేనండి. మనకి ఈ రెడ్ కలర్ మార్క్ ఏదైతే కనిపిస్తుందో ఇది రూట్ మ్యాప్ అండి. ఈ మెయిన్ రోడ్ నుంచి ఇలా మనకు ఇది వచ్చేసి మనకి అగ్రికల్చర్ ల్యాండ్స్కి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డు. ఈ రోడ్డు అయితే వీళ్ళు వదిలిపెట్టడం జరిగిందండి. ఇక్కడ కూడా కొంత ల్యాండ్ అయితే ఉంటుంది. సో ఇటువైపు కాదు, ఇటువైపు కూడా కొంత సెజ్ ల్యాండ్ అయితే ఉందండి. సో ఇదంతా కూడా ప్రైవేట్ అగ్రికల్చర్ ల్యాండ్ అండి. సో ఈ అగ్రికల్చర్ ల్యాండ్ దగ్గర మనకి ఈ యొక్క ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది. సో మనకి జస్ట్ 14 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ అయితే ఉంటుందండి.
సో ఇందుట్లో మనకు 30 ఫీట్ రోడ్డుకి 2 గుంటాస్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది. సో మనకు దీనికి సంబంధించి లైవ్ వీడియో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఇప్పుడు నేను మీకు లైవ్ వీడియో అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఈ కనపడే రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీ 30 ఫీట్ కనెక్టివిటీ రోడ్డు మనకి మేజర్గా మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 500 మీటర్స్ కూడా ఉండదండి ఈ ప్రాజెక్ట్కి. సో మనకి ఎదురుగా కనపడేది వచ్చేసి మెయిన్ రోడ్ అండి. మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. సో మీకు ఎక్కడైతే కనిపిస్తుందో కొంచెం లాంగ్లో ఏదైతే కనిపిస్తుందో అది మనకు మెయిన్ రోడ్ అవుతుందండి. సో మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మీరు ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ అండి, ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఇది. సో మీకు ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు మెయిన్ రోడ్ అయితే కనిపిస్తుంది. సో అలాగే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ లైవ్ వీడియోలో కూడా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మనకి ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ విషయానికి వస్తే కంప్లీట్గా 6 ఎకర్స్ 14 గుంటాస్లో దీని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో దీనికి ఆల్రెడీ ట్రాన్స్ఫార్మర్ వచ్చింది, మనకు రోడ్స్ అయిపోయాయి, డ్రైనేజీ ఇవ్వలేదండి దీనికి, డ్రైనేజీ అయితే లేదు, కంప్లీట్ ఫార్మింగే చేశారండి. సో ప్రతి ట్రీకి కూడా ప్రతి ప్లాంట్కి కూడా వాటర్ పైప్ కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో 6 ఎకర్స్ 14 గుంటాస్లో వీళ్ళు ఏంటంటే 5 గుంటాసు 3 గుంటాసు 2 గుంటాస్ లాగా వీళ్ళైతే సేల్ చేయడం జరిగిందండి. సో ఇందుట్లో మొత్తం సేల్ అయిపోయాయి. ఒక 2 గుంటాస్ ప్లాట్ అయితే మనకి యాజ్ ఆఫ్ నౌ అవైలబుల్ ఫర్ సేల్కి అయితే ఉందండి. సో 2 గుంటాస్ ఉన్నాయి. సో సర్వే నెంబర్ వచ్చేసి 495 సర్వే నెంబర్ అండి దీనికి వచ్చేది. సో ఇప్పుడు మనం ట్రావెల్ అవుతున్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. సో ఆల్రెడీ ఇందుట్లో కొంతమంది ఫామ్ హౌసెస్ కూడా కట్టుకుంటున్నారు, మీరు చూసుకోవచ్చు ఈ వీడియోలో. సో ఇక్కడ బుద్ధుడి విగ్రహం కూడా ఉంది, చూసుకోవచ్చు అండి. నీట్గా చాలా ప్రాపర్గా మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి ఈ ఫామ్ ల్యాండ్ని. సో ఇందుట్లో మనకు 2 గుంటాస్ ల్యాండ్ అయితే సేల్కి రావడం జరిగింది. సో ఈ కనపడే రోడ్డు మొత్తం కూడా 30 ఫీట్ రోడ్డే అండి, 30 ఫీట్ రోడ్డే ఉంటుంది. సో మీకు ఇటు రైట్ సైడ్ రైట్ సైడ్ కనపడేది వచ్చేసి క్లబ్ హౌస్ అండి. ఇందులో వీళ్ళు క్లబ్ హౌస్ కూడా ఇచ్చారు. సో ఎప్పుడన్నా వీకెండ్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి క్లబ్ హౌస్ కూడా ఇక్కడ ఉంటుందండి. సో నేను మీకు ఇక్కడ ఒక అతను డీజీపీ గారు అని చెప్పేసి ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఫామ్ ల్యాండ్ అంటే స్విమ్మింగ్ పూల్ కాటేజ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేసుకుంటున్నారు. సో నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. సో ఈ కనపడే రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. ఈ ప్రాజెక్ట్కి ఉన్న 4 ఎకర్స్ ఈ 6 ఎకర్స్లో వీళ్ళు డెవలప్మెంట్ చేసింది ఏంటంటే కంప్లీట్గా 30 ఫీట్ రోడ్స్తో దీని అయితే డెవలప్మెంట్ చేశారండి. కనెక్టివిటీ అయితే చాలా బాగుంది. సో మనకి టాటా ఏరోస్పేస్ సెజ్ లాజిస్టిక్ పార్క్కి ఆపోజిట్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో కంప్లీట్ 100 ఎకర్స్లో దాని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. సో మనకి జస్ట్ 36 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే నాగోల్ మెట్రో స్టేషన్ ఉంటుందండి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మీకు 50 మినిట్స్ డ్రైవ్లో నాగోల్ మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది. సో అలాగే మనకి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉంటుందండి. అలాగే 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో తుర్కాంజల్ టౌన్ ఉంటుంది. అలాగే 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఎల్బీ నగర్ ఉంటుంది. అలాగే 14 కిలోమీటర్స్ డిస్టెన్స్లో రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఉంటుంది. అలాగే ఫాక్స్కాన్ ఇదంతా కూడా కేన్స్ కంపెనీ కూడా దీనికి చాలా నియర్ బై ఉంటుందండి. ఒకటి ఈ ప్రాజెక్టుకి ఆనుకొని ఒక రైస్ మిల్ అయితే ఉంటుందండి. అది వచ్చేసి కంప్లీట్ పొల్యూషన్ ఫ్రీ ఇండస్ట్రీ అండి అది. సో మీకు ఇక్కడ నేను శాంపిల్ ఒక డీజీపీ అని చెప్పేసి ఒక పోలీస్ ఆఫీసర్ ఇక్కడైతే శాంపిల్ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాడు ఒక ఫామ్ హౌస్. సో నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ అతను బోర్ కూడా వేసుకోవడం జరిగిందండి. సో బోర్ వేసుకున్నాడు, ప్లాంటేషన్ పెట్టుకున్నాడు. సో మనకి ఒక కాటేజ్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాడు. దీనికి స్విమ్మింగ్ పూల్ కూడా ఇచ్చుకున్నాడండి ఇందులో. సో మీరు చూసుకోవచ్చు ఈ వీడియోలో. సో చాలా క్లియర్గా మనకేంటంటే నియర్ బై అంటే బొంగళూరు జంక్షన్ మీదుగా వస్తే హార్డ్లీ మనకు 1/2 అవర్ టు 40 మినిట్స్ డ్రైవ్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చేయచ్చండి. సో 2 గుంటాస్ అంటే మనకు ఆల్మోస్ట్ 240 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే మనకి 30 ఫీట్ రోడ్డుకి సేల్కి అయితే ఉందండి. చూసుకోవచ్చండి ఇక్కడ ఇతను ఫామ్ హౌస్తో పాటు స్విమ్మింగ్ పూల్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాడండి. ఇక్కడే ఉంటారు వీళ్ళు వర్కర్స్ కూడా. సో ప్లాంటేషన్ చాలా బాగుంది. నేను జస్ట్ శాంపిల్గా ఒకటి ఈ వీడియోలో అయితే నేను మీకు చూపించదలుచుకున్నానండి. సో టైటిల్ పరంగా కూడా క్లియర్ టైటిల్ అండి, ఎలాంటి డబల్ రిజిస్ట్రేషన్స్ ఇట్లాంటివి కూడా ఏమీ లేవు. కంప్లీట్ గుంటాస్లోనే రిజిస్ట్రేషన్ అవుతుందండి మీకు ల్యాండ్ కూడా. సో మనకి ఇటు వచ్చేసి
కప్పపహాడ్ అంటే ఇబ్రహీంపట్నంకి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లోని ఒక ప్రాజెక్ట్ ఉంటుందండి. సో కప్పపాడు, తుర్కగూడ, చర్లపటేలగూడ మీదుగా, కర్నంగూడ మీదుగా మనం ఇబ్రహీంపట్నంకి అయితే చేరుకోవచ్చు ఈ రూట్లో. అలాగే ఇంకొక ఆప్షన్ ఏంటంటే కొంగరకల్లా నుంచి వచ్చేవాళ్ళు అంటే శంషాబాదు, కొండాపూరు, మాదాపూర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చేవాళ్ళు అయితే మనకి కొంగరకల్లా రావిర్యాల ఎగ్జిట్ దగ్గర దిగిన తర్వాత మంగళపల్లి మీదుగా పోచారము, ఎలిమినేడు, అలా మనకి ఎలిమినేడ్ నుంచి వచ్చేయొచ్చండి. ఇది ఎలిమినేడ్ నుంచి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లోని యొక్క ఫామ్ హౌస్ అయితే ఉంటుంది. నేను మీకు ప్రజెంట్ చూపించేది వచ్చేసి క్లబ్ హౌస్ అండి. ఈ వీడియోలో మీరు చూసేది మొత్తం కూడా క్లబ్ హౌస్ లొకేషన్. సో చూస్తున్నారు కదా, మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇచ్చారు ఇందులో. సో మనకి సూట్ రూమ్స్ ఉన్నాయి లోపల. సూట్ రూమ్స్ నేను చూపించట్లేదండి, బట్ ఏంటంటే బయట ఉండి యాజ్ ఆఫ్ నో ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను. సో మనకి ఆ లాంగ్లో ఎదురుగా కనపడేది వెహికల్ వెళ్తుంది కదా, అది మనకు మెయిన్ రోడ్ అండి. ఇప్పుడు వర్క్ అయితే నడుస్తుందండి అక్కడ. సో మనకి అది 60 ఫీట్ రోడ్ అవుతుంది. సో ఇందుట్లో మనకి వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 7 lakhs పర్ గుంట అండి. నెగోషియబుల్ ఉంటుంది, స్లైడ్లీ ఉంటుంది. సో ఎవరికైతే క్లబ్ హౌస్తో పాటు అన్ని ఎమ్యూనిటీస్ ఉన్న ఫామ్ హౌస్ కావాలనుకున్నారో, ఫామ్ ల్యాండ్ కావాలనుకున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్ ఆప్షన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.